శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 9 సర్గలు పూర్తి చేసి 10వ సర్గలో 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు నా 27వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఏవముక్త్వా తు తం రామ దశగ్రీవం పితామహః విభీషణమధోవాచ వాక్యం లోక పితామహ. రామ, సమస్త లోకాలకి పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు రావణుడితో ఇలా పలికి తర్వాత విభీషణుడితో అన్నాడు, విభీషణ త్వయా వత్స ధర్మ సంహిత బుద్ధినా పరితుష్టోస్మి ధర్మాత్మాన్ వరం పరయ. సుహృత, మనకు తెలిసింది రావణాసురుడు మాత్రమే తపస్సు చేశాడని కదా. ఇక్కడ ఎవరెవరు తపస్సు చేశారు వరుసని చెప్పారు. విభీషణుడు కూడా తపస్సు చేస్తే ఆయన్ను చూసి అంటున్నట్ట, నాయన చాలా ధర్మాత్ముడివి, నువ్వు మంచి వ్రతం చేశావు, నీ విషయంలో ఆలోచించాను, ఒక వరం అడుగు ఇస్తా. విభీషణస్తు ధర్మాత్మా వచనం ప్రాహ సాంజలి వృత సర్వగుణైర్నిత్యం చంద్రమారస్మి బిర్యత. అప్పుడు ఆ విభీషణుడు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు, భగవన్ కృతకృత్యోహం యన్మే లోకగురు స్వయం ప్రీతేన యది దాతవ్యో వరో మే శృణు సువ్రత. అయ్యా, లోకపూజ్యుడివి నువ్వు, నా విషయంలో ఆనందించానంటున్నావు. నువ్వు అడిగిన విషయం, నువ్వు వరం కోరుకోమన్నావు కదా, విను. పరమాపద్గతస్యాపి ధర్మే మమ మతిర్భవేత్ అశిక్షితం చ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే. భగవంతుడా, ఎటువంటి ఆపదల్లో ఉన్నా కూడా నా బుద్ధి ఎప్పుడు కూడా ధర్మంలోనే స్థిరంగా ఉండుగాక. అలానే ఎవరు ఉపదేశించకపోయినా బ్రహ్మాస్త్రం నాకు స్ఫురించుగాక. యా మే జాయతే బుద్ధిర్యేషు యేష్వాశ్రమేషు చ సాసా భవతు ధర్మిష్ట తం ధర్మం చ పాలయే. బ్రహ్మచర్యాశ్రములలో ఏ ఆశ్రమములో ఉన్నను నాకు ధర్మ సమ్మతమైన బుద్ధియే కలుగుగాక. బ్రహ్మచర్యాది ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యం, తర్వాత సంసారం, తర్వాత సన్యాసం, వానప్రస్థము, సన్యాసం, ఈ 4 ఆశ్రమాల్లో ఏ ఆశ్రమాల్లో ఉన్నా కూడా నాకు ధర్మసమ్మతమైన బుద్ధియే ఉండుగాక. నేను ఎప్పుడు ధర్మాన్ని పాలింతునుగాక. ఏషమే పరమోదారావర పరమకోమత నహి ధర్మాభిరక్తానాం లోకే కించన దుర్లభం. మహానుభావ, ఎంతో ఔదార్యం కలవాడా బ్రహ్మదేవ, ఇదే నాకు చాలా గొప్ప వరంగా ఇష్టం అయ్యా. ధర్మాసక్తులకు లోకంలో దుర్లభమైనది ఏమీ ఉండదు కదా. పునః ప్రజాపతి ప్రీతో భీషణం వాచ ధర్మిష్టత్వం యథావత్స తథా చైతద్ భవిష్యత్. బ్రహ్మదేవుడి అంతనే పరమానందపడిపోయాడు. ఓ విభీషణ, నువ్వు కోరినట్లే జరుగుతుందయ్యా అన్నాడు. రేపు మనం 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.